స్టైల్ ఇది యువత ఏం చేయాలి, సోషల్ మీడియాలలో కూడా ఫోటోలు పెట్టి ఇగో ఇట్లా చెవులో పువ్వు, నేను చెవులో పెట్టుకొని, చెవులో అంటే చెవులో పెట్టుకోకర్లే, ఇట్లా ఇది అమ్మాయిలు ఇట్లా పెట్టుకుంటే అందంగా ఉంటుంది. యాక్చువల్గా పాత సినిమాలలో సాంగ్స్లో మీరు చూస్తే ఇక చెవు దగ్గరే పువ్వు పెట్టుకుంటుండే హీరోయిన్స్ అంతా, వాణిశ్రీ దగ్గర నుంచి మా సౌందర్య గారి వరకు. సో ఒక ట్రెండ్. కానీ ఇదే అబ్బాయిలు పెట్టుకుంటే అది ఓకే స్టైల్గా ఉంటుంది అనుకో, అది వేరే విషయము. సో ఇట్లా చెవులో పువ్వు పెట్టుకోండి. రేవంత్ అన్న ఇగో నువ్వు తెలంగాణకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి అయినాక ఏం చేసినావు రేవంత్ అన్న అంటే చెవులో పువ్వు. ఇదేందయ్యా ఈ చెవులో పువ్వు అంటే 7వ గ్యారంటీ. మనం ఏదైనా ప్రాక్టికల్గా చూపిస్తాం రేవంత్ అన్న. నేను ఇక్కడ ఎవరిని కూడా కించపరచట్లేదు, నేను ఎవరిని కూడా ఏమంటలేను. మా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏందిరా నాయన అంటే ఇగో పువ్వు, ముఖంలో లేని చిరునవ్వు, పువ్వు మన పెదవుల పైన లేని చిరునవ్వు. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలి, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 7వ గ్యారంటీ నేను ఇనాగ్రేషన్ చేస్తున్నా, మీరు చెవులో పువ్వు పెట్టుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 7వ గ్యారంటీ ఏంటిరా నాయన అంటే ఇగో చెవులో పువ్వు, రెడ్ రోజ్. ఇప్పుడు ఇది దొరికింది కాబట్టి ఇది పెట్టుకున్నాం. సో పువ్వులను చెవులో పెట్టుకొని మీ రాజకీయ నాయకుల దగ్గర ఎవరైతే మీ ఎమ్మెల్యేలు ఉన్నారో, మీ ఎంపీలు ఉన్నారో, తర్వాత ముఖ్యమంత్రి గారు ఉన్నారో, పిఎస్లు ఉన్నారో, ఓఎస్డీలు ఉన్నారో, పిఏలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, ఆ మంత్రుల పక్కన తిరిగేటువంటి కొంతమంది ఉంటారు కంత్రులు, వాళ్ళు చెడగొడతా ఉంటారు. పాపం మంత్రులు ఏమైనా చేద్దామన్నా వీళ్ళు చెడగొడతా ఉంటారు. ఎందుకని దాంట్లో వాళ్ళకు కూడా ఆమ్యామ్యాలు రావాలి, రాకపోతే చెడగొడతా ఉంటారు. ఆ శకునీలు కూడా ఉంటారు. ఓకే, శకునీలు కూడా ఉంటారు. సో ఆ శకునీల వల్లనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లంని తిప్పి కొట్టాలంటే తెలివైన వాళ్ళు కావాలి, ఆ శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు కావాలి. మరి ఇక్కడ ఎవరున్నారండి కాంగ్రెస్ పార్టీలో శ్రీకృష్ణుడు? ఎవరు లేరు. అమ్మాయిలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు తప్ప ఈ అమ్మాయిల్ని కాపాడే శ్రీకృష్ణుడు అయితే ఎవరు లేరు. అది కళ్ళ, అది జరుగుతుందో లేదో తెలియదు. సో ఇక్కడ ఏం చేయాలి, సో శకునులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి మరి తిప్పి కొట్టేటువంటి చాకచక్యం ఉన్నటువంటి చాణక్యుడు కావాలి, అర్జునుడు లాంటి వాడు కావాలి తెలంగాణకు ప్రస్తుతం. కానీ ఇక్కడ లేడే. మీకు ఇక్కడ కనబడితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే రేవంత్ అన్న 7వ గ్యారంటీగా ఇగో చెవులో పువ్వు. ఏమవుతుంది రేవంత్ అన్న ఇంత డైరెక్ట్గా చెప్పిన తర్వాత, సావి అట్లా చేసింది ఇట్లా చేసిందని ఓ కేసు పడేస్తావు. కేసు పడేస్తే జైల్లోకి వెళ్తా, జైలుకి వెళ్ళి కూర్చుంటాం. ఇంతకు మించి ఏం కాదు. అయితే చంపేస్తారు, లేకపోతే కేసు పెడతారు. కానీ ఏమని చెప్పి పెడతారు చెప్పు, నాకు అర్థం కాక అడుగుతా. ఏమని చెప్పి పెడతారు? నేను చెప్పింది వాస్తవమా కాదా? 6 గ్యారంటీలు ఇయ్యలేము, డబ్బులు లేవు, ₹1 లేదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగులకే డబ్బులు లేవని చెప్పేటువంటి మా రేవంత్ రెడ్డి గారు ఇక 6 గ్యారంటీలకు డబ్బులు ఏమున్నట్టు నాకు అర్థం కాక ఆ తూర్పు ఎక్కడుందో తిరిగి దండం పెట్టుకోవడమే. ఏమని పెడతారు? నేను బయట దందాలు చేయా, బ్లాక్మెయిల్ చేయా, లేకపోతే అక్రమంగా సంపాదించా, సక్రమంగా అన్నీ కడుతున్నాం, అసలు కట్టనికే ఏం లేవాడ, అంత డొల్లా. సో ఇక్కడ ఇంకేమని చెప్పి పెడతావు? మా అంటే ఆల్రెడీ మీ అనుచరులతో ఎవరితో పెట్టించినట్టు నువ్వు కేసు, ముఖ్యమంత్రిని దూషిస్తుంది అని. నేనేం దూషించలే, నేను రేవంత్ అన్న అంటున్నా. మా తెలంగాణలో అన్న అంటాం రా భయ్, లేకపోతే ఆప్యాయంగా మా తెలంగాణలో ఎట్లా అంటాం మేము? రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న అని వినమ్రతతోటి మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం అంతే. సో నన్ను అరెస్ట్ చేస్తే కనుక ఎందుకు అరెస్ట్ చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు అరెస్ట్ చేయాలి. దేనికి అరెస్ట్ చేయాలన్నా? ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు అరెస్ట్ చేయాలి. మరి రేవంత్ అన్న కూడా సేమ్ నాలక్కనే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు పాపం మా మాయకుడు. మరి రేవంత్ అన్న ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, బ్యాంకు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేడని అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తారు, 6 గ్యారంటీలకు డబ్బులు లేవని ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడ చూడలేదు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇక్కడే చూస్తున్నా, అందుకే పెట్టుకున్న చెవులో పువ్వు. ఇది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కాకుండా ఇచ్చినటువంటి 7వ గ్యారంటీ. సో ఎక్కడైనా సునీల్ కనుగోలు కనబడితే ఆయన కనబెట్టినటువంటి 7వ గ్యారంటీని కూడా సునీల్ కనుగోలుకి ఇట్లా స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ సునీల్ కనుగోలు సార్, మాకు చాలా సంతోషం. సో మీలాంటి స్ట్రాటజిస్టులు తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికి కూడా ఉండకూడదు.
సో మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే మా తెలంగాణకు మీరు 7వ గ్యారంటీగా ఈ పువ్వును ప్రజెంట్ చేశారు. అదేం పువ్వు? అది రోజా పువ్వు అయితేనేమి, చామంతి అయితేనేది, ఇంకేదైతేనేది, చెవులో పెట్టుకోనికి మాకు వనుకొచ్చింది పువ్వు. ఓకే, సో ఇంతకన్నా ఏమైనా ఉంటుందా అండి? ఇంతకన్నా వేరే ఏమైనా ఉంటుందా అండి? నేను చెప్పింది అవాస్తవమా? మా తెలంగాణ ప్రజలకి నేను ప్రజెంట్ చేస్తున్నటువంటి పువ్వు. ఇప్పటి నుంచి ఇగో ఇట్లా చెవులో పువ్వు పెట్టుకొని అందరు సెల్ఫీలు దిగండి, రీల్స్ చేసేవాళ్ళు ఇన్స్టాలో రీల్స్ చేయండి. అడిగితే మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చెవులో పువ్వు అని చెప్పండి. ఓకే, ఇవన్నీ చెప్పండి. ముఖ్యంగా సునీల్ కనుగోలు నెల్లూరులో ఉన్నా, ఆ కొల్లూరులో ఉన్నా, ఎక్కడున్నా, ఆ ప్రెసిడెన్షియల్ సూట్లో ఉన్నా బయటికి వచ్చినప్పుడు మా సునీల్ కనుగోలు గారికి కూడా ఈ చెవులో పువ్వు ఇవ్వండి. ఇది సోషల్ మీడియాలో ట్యాగ్ చేయండి. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మనం మోసపోయినట్టు ఈ సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి ఈ హామీలు 6 గ్యారెంటీలు వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మోసపోవడానికి వీల్లేదు. కాబట్టి ఆ సునీల్ కనుగోలు ఫొటోస్ తోటి ఈ చెవులో పువ్వు పెట్టి ఆయన గిఫ్ట్ ప్రజెంట్ చేయండి, ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ మోడ్లోకి వచ్చేస్తున్నాను నేను. ఓకే, మొత్తానికైతే ఈ చెవిలో పువ్వు మాత్రం పెట్టండి, వాళ్ళకి ఇవ్వండి, ప్రజెంట్ చేయండి. వాళ్ళు ఏ తప్పు చేసిరో ఆ తప్పు తెలుసుకునేలాగా అట్లీస్ట్ ఈ పువ్వు చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే, ఈ పువ్వులు చాలామందికి ప్రపోజ్ చేయడానికి మాత్రమే కాదు, అట్లాగే దైవ భక్తితో మన దేవుళ్ళకి పూజ చేయడానికి మాత్రమే కాదు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కాకుండా 7వ గ్యారెంటీగా చెవులో పువ్వుగా పెట్టుకోవడానికి కూడా ఈ పువ్వు పనికొస్తుంది. డైలాగ్ బాగుంది కదా, రాసుకోండి.